అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఎట్లయినా వార్తల్లో ఉంటాడు ముఖ్యమంత్రి కాబట్టి, కానీ ఆయన మామూలు వార్తల్లో కోరుకుంటలేడు, కాంట్రవర్సీ వార్తల్లో ఉండాలనుకుంటున్నాడు. అందుకేనేమో బహుశా మళ్ళీ కాంట్రవర్సీ మాటలు మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడిందంటే, ఇగో ఈ ఫోటో ఫస్ట్ మీరు ఫోటోగ్రాఫ్ చూడాలి. ఈ ఫోటో ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర జలసౌధ దగ్గర రాత్రి రివ్యూ అయిందంట. రివ్యూ 11:30 దాకా వేసిరంట. తెలంగాణలో ప్రాజెక్టులు ఏంది కసరత్తు ఫుల్గా ఏంది ఏం కథ అని. తర్వాత ఇక్కడ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కొంతమంది జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళతో చిట్చాట్ చేసినట్ట. ఆ చిట్చాట్ పాయింట్లే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ. ఆ చిట్చాట్ పాయింట్ మీదే మనం మాట్లాడదాం. అసలు ఆయన ఏం మాట్లాడిండు, అసలు దాని వెనుక ఉన్న కాంట్రవర్సీ ఏంది, ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోతే ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు మొన్న తెలంగాణ భవన్లో కొన్ని కామెంట్లు చేసిండు. అది ఒక జర్నలిస్ట్ అడిగితే సమాధానం చెప్పిండు. ఏమని అడిగింది జర్నలిస్ట్ అంటే, మీరు పార్టీ మారుతారంట కదా అని అడిగిండు హరీష్ రావును. అంటే దానికి ఇట్లాంటివన్నీ కొట్టిపడేస్తున్నా, నేను ఖండిస్తున్నా. ఊకే మళ్ళీ రాయకండి. నేను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, కేటీఆర్కు బాధ్యతలు అప్పగించినా నేను పనిచేస్తా కార్యకర్తగా. కేసీఆర్ ఏ పని అప్ప చెప్తే ఆ పని చేస్తా అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన క్లారిటీ ఇచ్చిన మళ్ళీ రాయకండి పోయి ఎన్నిసార్లు చెప్తారు మీకు అన్నట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. దాని మీద నిజానికి ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు. అంటే ముఖ్యమంత్రి స్పందించినా అట్లాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరో ఎమ్మెల్యేలు లేకపోతే పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఇంకెవరైనా మాట్లాడితే ఓకే, కానీ ఆ స్థాయిలో ఉండి ఇట్లాంటి కామెంట్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకో చెప్తా నేను. ఆయన సీట్ కిందకి నీళ్ళు తెచ్చుకున్నాను అనమాట. ఏమైందంటే ఆయన అన్న కామెంట్స్ ఏంటంటే, కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు పనిచేస్తానని చెప్పడంలో ఎట్లాంటి అర్థం లేదు. ఒక కుటుంబ సభ్యుడు కానీ మరొకరు కానీ, అంటే ఇద్దరిలో ఆయన వహిస్తేంది ఈయన వహిస్తేంది అందరు ఒకటే వాళ్ళు, పెద్ద తేడా ఏం లేదు. బిల్లా అయినా రంగా అయినా ఓకే, ఏం మార్పు లేదు. హరీష్ రావు కొప్పుల ఈశ్వర్, రసమై బాలకృష్ణ నాయుడు మరొక దళిత నాయకుడు నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు చెప్తే అది ఓకే. కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తారన్న వాగ్దాన్ని నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడైనా దళిత నాయకుడికి నాయకత్వం ఇవ్వాలని ఆలోచించాలి. కేసీఆర్ ఏమైనా అసెంబ్లీకి హాజరు అవుతలేడు, ప్రతిపక్ష నాయకుడి పదవిని దళితుడికి ఇవ్వడం మంచిది. ఇప్పుడు ఆ కుటుంబం దళితులకు నాయకత్వం ఇచ్చి విధేయత చూపాలి. మేము కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబానికి ఇచ్చినంత గౌరవం ఇస్తున్నాం అని. ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి దళితునికి ఇవ్వండి, అప్పుడు హరీష్ రావు నేను దళితుని కింద కూడా పనిచేస్తా అంటే అది వ్యాలిడ్. లేకపోతే ఎట్లా కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు కాబట్టి కనీసం అసెంబ్లీలో ఎల్ఓపి పదవైనా దళితునికి ఇవ్వండి. ఉన్న దళితుని వాళ్ళే గుంజుకున్నారు. కడియం శ్రీయర్కి అవకాశం ఉండేనే మా పట్ల చర్చ జరిగింది, కానీ ఆయనే వెళ్ళిపోయాడు. సరే అక్కడన్నా ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు. దీని మీద చాలా చర్చలు చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అట్లాంటి కామెంట్స్ ఇస్తే దాని వెనుక వచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరిదైనా కూడా ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీలో ఎవరుంటే వాళ్ళ పార్టీ బలపడుతుంది, ఎవరికి పదవి ఇస్తే వాళ్ళ పార్టీ ప్రతిపక్ష పార్టీగా బాగుంటుంది అనేది వాళ్ళ ఇష్టం అది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తే ముఖ్యమంత్రి పదవి దిగిపోవచ్చు కదా, వస్తుంది కదా, ఆటోమేటిక్గా అదే డిమాండ్ వినిపిస్తుంది. ముఖ్యమంత్రి ఎందుకు అంతగానం ఇష్టం లేనప్పుడు మీరే దిగిపోయి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు కదా, ఆ సీటు ముఖ్యమంత్రికి ఇవ్వచ్చు కదా. ఒక డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వాలి? దాని చాలామంది దళిత నేతలు ఉన్నారు కదా, నేను పేరు కూడా చెప్పాలని అవసరం లేదు, చాలామంది దళిత సీనియర్ నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి అప్పగించవచ్చు కదా అనేది ఒక చర్చ వస్తుంది. అసలు ఇదే స్టేట్మెంటు దళితులు అడిగినారు అనుకోండి, దళితులే ఇప్పుడు అడ్లూరు లక్ష్మణో అద్దంకి దయాకరో ఇట్లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం కోసం, వాళ్ళ సామాజిక వర్గం రాజకీయాల్లో బలోపేతం కావడం కోసం అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడితే తనను తప్పించి దళితునికి ఆ పదవి ఇస్తారేమో, రాబోతుందేమో అని చర్చ ఉందేమో కాంగ్రెస్లో. బహుశా అది ప్రతిబింబించే విధంగా రేవంత్ రెడ్డి ముందే ప్రిపేర్ అయ్యి మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక వేదిక మీద మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే, ముఖ్యమంత్రి ఎవరైన విషయం మర్చిపోయి మాట్లాడాడు. ఇప్పుడు ఇంతవరకు రేవంత్ రెడ్డి పేరును చాలామంది ముఖ్యమంత్రి అన్న దగ్గర మర్చిపోయారు. ఒకరు కిరణ్ కుమార్ అంటారు, ఒకరు ఇంకో పేరు చెప్తారు, ఇంకో పేరు చెప్తారు, కొందరు కేసీఆర్ అంటారు, ఇప్పటికీ రకరకాలు. కానీ రేవంత్ రెడ్డి తానే ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఒకసారి వినండి, ఆ వీడియో కూడా చూడండి మీరు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా
10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకే ప్రమాదం. అట్లా మాట్లాడొద్దు. ఇప్పుడు వాళ్ళు ఇరికిద్దామని మాట్లాడితే మీరే ఇరుక్కుంటారు. ఇప్పుడు మీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో దళితులకు ఏం వాల్యూ ఉంది అంటే, దళితులకు ఏం వాల్యూ ఉంది? దళితులకు ఇప్పుడు మాదిగలకు, మన దగ్గర మాదిగలు ఎక్కువ ఉంటారు కదా, మాదిగలకి ఏమన్నా ఎంపీ సీట్లు ఇచ్చిండ్రా? లేకపోతే ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన మాట్లాడినా కొంత అందం ఉంటుందేమో. అప్పుడు కూడా ఆయన దిగిపోయి అక్కడ కూడా దళిత సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకే పీసీసీ ప్రెసిడెంట్ ఏమని అడుగుతారు. ఎందుకంటే అది జాతీయ పార్టీ, స్టేట్కి ఒకరు ఉంటారు, ఒక్కొక్క స్టేట్లో ఒక రకంగా ఉంటుంది. కానీ ఈయన మాట్లాడితే ఏమనుకుంటున్నారంటే, అంటే కేసీఆర్ ఎల్ఓపి ఉంటే రేవంత్కు భయం అవుతుందా? రేవంత్ కేసీఆర్ను తట్టుకోలేకపోతున్నారా? కేసీఆర్ను తట్టుకోవడం కష్టమయ్యే ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ లేకపోతే ఇంకేదో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతాయి, తెర మీదకి వస్తాయి కదా ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు ఉద్యమం టైంలో దళితులు ముఖ్యమంత్రి చేశాను కేసీఆర్ అన్నాడు. తర్వాత ఎందుకు ఇవ్వలేకపోయిండో మళ్ళీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చిండు, ప్రజలకే చెప్పిండు ఆయన ఎందుకు ఇవ్వలేకపోయిండు, ఏంటి విషయం అనేది ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎవరు అధ్యక్షుడు అవుతారు అంటే కేసీఆర్ అధ్యక్షుడు అవుతాడు. ఎందుకాడు? ఆయన పార్టీ, ఆయన కథ, ఆయన సంసారం. ఆయన ఎల్ఓపి అవుతాడంటే అది ఆయన ఇష్టం. వాళ్ళు నిజంగానే దళితుల్లో అసంతృప్తి ఉంటే దళితులు మాట్లాడచ్చు. వాళ్ళ పార్టీలో కూడా దళితులు ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఓడిపోయిన చాలామంది, వాళ్ళ ప్రెసిడెంట్ అడగొచ్చు. అది వాళ్ళు అడిగినప్పుడు అది మీకు ఒక అస్త్రంగా మారుతుంది. కానీ మీరే అస్త్రంగా మారుతున్నారు ఇక్కడ. మీరు మీ సీట్లో కూర్చొని మీరు దిగిపోకుండా, మీరు దిగిపోయి నేను దళితునికి ఉనికి రెడీగా ఉన్నా అన్నారనుకో, దానికి ఒక అర్థం ఉంటుంది. ఎలక్షన్స్ ముందల సీతక్కని సీఎం ఎందుకు చేయకూడదని నేనే మాట్లాడిండు. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా ఆమెకే, గిరిజన రాళ్ళు అవుతుంది, ఎప్పుడు కాలే. ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఉత్తగా ఆయన ఏదో అన్నాడని చెప్పేసి మనం ఏదో కాంప్లికేటెడ్ మాట్లాడేసి నోరు గులగులా ఉందని మాట్లాడేస్తే తర్వాత అది ఏడిపోతుంది. మొదలే మేము ఎప్పుడు దింపుతారో అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారిని దింపుతారా? ప్రతి ఒక్కరి నోట్లో అదే క్వశ్చన్. రేవంత్ రెడ్డిని దింపుతారా? ఎప్పుడు దింపుతారు? వాళ్ళు దింపితే ఏమవుతుంది ప్రభుత్వం? నిజంగా అట్లాంటి ఆలోచన ఉందా కాంగ్రెస్కు? ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఓ పక్కనేమో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు మీరే, ఇంకో పక్కనేమో దళితునికి ఆ పోస్ట్ ఇవ్వాలి కదా, ఆ పోస్ట్ ఎందుకు ఇవ్వరు? అది ఒక దళిత నేత చేత మాట్లాడించడం మీ వ్యూహం అయి ఉండాలి. ఓ దళిత, మీ దగ్గర ఉన్న దళిత ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో డిమాండ్ చేపిస్తే, లేదా దళిత మంత్రులు ఎవరన్నా దీని మీద మాట్లాడితే అప్పుడు దానికి ఒక శాంక్సిటీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. కానీ మీరు ఇంత పెద్ద పదవుల్లో కూర్చొని ఏదో దిగజారిపోయి మాట్లాడితే అది మీకే ప్రమాదం, మీ సీట్కే ప్రమాదం. నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ దళితుల పేర్లు చెప్పి రాజకీయ నాయకులు బాగా బతకనేర్చారు. దళితుల పేర్లు చెప్పి ఏదో పదవిలోకి రావడం, తర్వాత ఆ దళిత పేరు మీద అవతలను టార్గెట్ చేయడం. ఇప్పుడు దళితులకి రేవంత్ రెడ్డి స్పెషల్గా ఉరగబట్టింది ఏం లేదు, స్పెషల్గా చేసింది ఏం లేదు దళితులకి. యాక్చువల్గా ఆ పార్టీలో ఉన్న దళితులు చాలామంది మాకు మంత్రి పదవులు ఇవ్వరా అని అడుగుతున్నారు. మాలలకు చాలా ఇచ్చారు, మాదిగలకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఆ మాదిగలు మాకు వాళ్ళు ఒక హయ్యెస్ట్ పోస్ట్లో ఉండొచ్చు కదా, ఉంచొచ్చు కదా వాళ్ళని. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఓ డిప్యూటీ సీఎం దాకా ఎందుకు ఆపారు దళితులను? లేకపోతే మీ దగ్గర పీసీసీ ప్రెసిడెంట్ హయ్యెస్ట్ పార్టీలో, వాళ్ళని ఎక్కడనో వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గరనో లేకపోతే ఎక్కడనో వైస్ ప్రెసిడెంట్ కన్నా ఎందుకు ఆపాలి? వాళ్ళనే ప్రెసిడెంట్ చేసి కదా ఇప్పుడే మీరే చేసి. యాక్చువల్గా పెద్ద చర్చ జరిగింది, ఎలక్షన్స్ ముందర జరిగిన చర్చని గుర్తు చేస్తాను మీకు. కేసీఆర్ ఎట్లా చేయలేకపోయిండు దళిత ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ అవసరమైతే దళిత ముఖ్యమంత్రిని చేస్తామని ఎలక్షన్స్ ముందు పెద్ద చర్చకు తెలిపారు వాళ్ళే. ఎందుకంటే దళితుల ఓట్ల కోసం. తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేయాలి అని ఎప్పుడైనా ఒక చర్చ జరిగిందా కాంగ్రెస్లో? లేక అవకాశం వచ్చింది 10 years తర్వాత. కేసీఆర్ ఫెయిల్యూర్ అయ్యిండు, మీరు దాన్ని నిలబెట్టుకోవచ్చు కదా, మీరే నిలబెట్టుకోవచ్చు కదా. అప్పటికే చాలామంది దళిత సమాజ వర్గానికి సంబంధించి చాలామంది నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిండ్రు. మరి వాళ్ళకి ఎందుకు రాలే పదవులు? అసలు ఒకప్పుడు మా ఇంటి ముందర నుంచి దళితులు పోవాలంటే చెప్పులు చేతులు పట్టుకొని పోతారు, అసలు మా ముందు చెప్పులు కూడా వేసుకోరని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇట్లాంటి డిమాండ్లు చేస్తే అది దేనికోసం మాట్లాడినట్టు, దేనికి అర్థం చేసుకున్నట్టు. రేవంత్ రెడ్డి కాంట్రవర్సీలో ఏళ్ళు పెట్టకపోతే ఆయనకు నిద్ర పట్టదు. ఆయన ఏదో ఒకటే నోటికి ఏదో వస్తే అది మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు తెలిసినోడే వ్యూహకర్త అవుతాడు. లేకపోతే ఉత్త సీఎం అవుతాడు. వ్యూహం గల సీఎం కాడు, ఉత్త సీఎం. అంటే మనం మొదలే
షీల్డ్ కవర్ సీఎం అంటారు కదా కాంగ్రెస్లో. ఇక షీల్డ్ కవర్ సీఎం అంటే నాకేం ప్రమేయం లేదు, నా బుద్ధి ఉడిది మాట్లాడతా, నా బుద్ధి ఉన్నాడు చేస్తా, నేను ఉన్నప్పుడు వాళ్ళు దించినప్పుడు దిగిపోతా, వాళ్ళు ఉన్నప్పుడు ఉంటా అని దానికి అర్థం. ఇట్లా ఎనీవే ఆయన ఒక కాంట్రవర్సీకి తెరలేపి ఆ కాంట్రవర్సీలు ఆయన్ని ఇరుక్కొని ఇప్పుడు ఆయన మాటలు మట్టి చూస్తే నెక్స్ట్ దళితుడిని ఆయన దింపేసి ఒక దళితుడిని సీఎం చేస్తారేమో అన్న చర్చ కాంగ్రెస్లో బాగా జరుగుతుందేమో, లోతుగా జరిగితే మంచిదే. ఆ చర్చను ఈ రూపంలో బయట పెట్టినరేమో అన్నట్లుగా కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.